యేసయ్యా యేసయ్యా నీవున్న చాలయ్యా, నీవేలే నాకాధారం, నా యేసయ్యా నీవేలే నాకాశ్రయం. ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో వాక్యాన్ని వీక్షిస్తూ అనేక మందికి ఫార్వర్డ్ చేస్తూ ఈ వాక్యానుసారంగా బలపడుతూ ఉన్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియ అక్క చెల్లెలు, అన్నదమ్ములు, దేవుని పిల్లలు, మరి కొంతమంది ప్రార్థన అవసరతలు కోరుతున్నప్పుడు మీ గురించి ప్రార్థన చేస్తూ ఉంటాను నేను. మీరు ప్రతిరోజు ప్రార్థనలో గుర్తుంటారు. మీ ప్రతి అవసరత అక్కరత క్రీస్తు నామములో తీర్చబడుగాక. ప్రియులారా, క్రైస్తవ జీవితంలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. గత ఎపిసోడ్లో కూడా విశ్వాసం గురించి నేర్చుకున్నాం. ఈ విశ్వాసపు యాత్రలో చాలామంది కడవరకు నమ్మకం ఉండేవాళ్ళు అరుదుగా ఉంటారు. విశ్వాసపు యాత్రలో అనేక మంది ముందుకు బాగా పరిగెత్తి సొమ్మసిల్లి వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు లోతు భార్య వల్లే చాలామంది ఉంటారు. వాళ్ళ జీవితం అక్కడే ఉండిపోయింది. కానీ విశ్వాస జీవిత యాత్రలో దేవుని వైపు మాత్రమే చూస్తూ పరుగులెత్తేవారు అనేక మంది ఆశీర్వదించబడ్డారు. ప్రియులారా, మానవుని యొక్క జీవిత చరిత్ర, మనిషి జీవిత చరిత్ర, అసలు మానవుడు పుట్టుక దగ్గర నుంచి మరి మరణం వరకు, మరణం తర్వాత కూడా ఎలా ఉంటాడు అనేది కొన్ని విషయాలు మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. ఈరోజు విశ్వాసపు శక్తి ఎంత బలమైందో, విశ్వాసము యొక్క శక్తి చేయు కార్యాలు ఎంత. దేవుడు మనిషిని ఎలా నిర్మించాడు, ఎలా తయారు చేశాడు అంటే, ఆ తయారు చేసిన దగ్గర నుంచి మళ్ళా ఆ మనిషి ఈ లోకంలో జీవించినంత కాలం జీవించి తదుపరి మనిషి ఏమైపోతాడు అంటే, పుట్టుక మరణం మధ్యలో ఉన్నదేంటి, ఆ మధ్యలో ఎలా ఉంటే మరణం తర్వాత ఎవరు ఎలాంటి ఘనతను లేక ఘనహీనతను పొందుకుంటారు. ఇది విశ్వాస జీవితంలో నేర్చుకోవాల్సింది. అయితే ప్రియులారా, దేవుని పిల్లలంటే ఎంతో ప్రేమ. ఎంత ప్రేమ అంటే, దేవుని మాటలు ధిక్కరించిన, దేవునికి విరోధంగా నడచిన దేవుడు క్షమిస్తూనే ఉంటాడు. ఎన్నిసార్లు క్షమిస్తూనే ఉంటాడు. ఎన్నిసార్లైనా అంటే, ఈ జీవితాన్ని దేవుడు మనకు ప్రజెంట్ చేస్తే ఆ ప్రజెంట్ చేసిన జీవిత కాలమంతా ఉందనుకోండి, క్షమాపణ దొరకదండి. దానికని ఒక లిమిట్ పెట్టేశాడు. మనకి ఇచ్చిన ఆయుష్కాలం 75 సంవత్సరాలు, అధికంగా ఉంటే 80 సంవత్సరాలు. ఈ 70-80 సంవత్సరాలు మనం గమనించినట్లయితే 20 సంవత్సరాలు, మనిషి పుట్టిన దగ్గర నుంచి 20 సంవత్సరాల కాలం వరకు వాడు ఎలా బ్రతుకుతాడో, ఎలా ఉంటాడో, ఏమున్నా సరే ఆ యవ్వన ప్రాయం వచ్చేంతవరకు దేవుడు చూసి చూడనట్టుగా ఉంటాడు కొన్ని విషయాలకు. ఎందుకంటే మనిషికి కొద్దిగా అవగాహన చేసుకోవటం, మంచి చెడులను గ్రహించేసరికి కొద్దిగా టైం పడుతుంది. బాల్యంలో తెలియదు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి తెలియదు. కానీ కొద్ది యవనస్తులకి తెలుస్తుంది. అంటే యవ్వన ప్రాయం వచ్చిన తర్వాత కొద్ది గ్రహింపు ఉంటుంది. ఆ గ్రహింపు కాలం మొదలుకొని దేవుడు ఏం చేస్తాడంటే, ఏ సమయం అయితే గ్రహింపు కాలం ఉందో ఆ సమయంలో ఆ మనుష్యుడు దేవుని వైపు తిరుగుతాడా, ఏం చేస్తాడు, ఆ సమయాన్ని ఎలాంటి వ్యర్థమైన క్రియలకు వాడతాడు, ఇవన్నీ కూడా దేవుడు అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తామంటే, మన ఇష్టానుసారమైన జీవితం మనం జీవించామనుకోండి, ప్రతిఫలం ఖచ్చితంగా మన వెంటే ఉండేది. దేవుడు పూర్వకాలం అయితే దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే ఇమ్మీడియట్లీ యాక్షన్ అనమాట. మనం చేసే ప్రతి తప్పుకి దేవుడు ఇప్పుడు ఇమ్మీడియట్లీగా, ఆలస్యం చేయకుండా జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నాడు ఇప్పుడు. అందుకే చెప్తున్నా, దేవుడికి మనిషి పట్ల ఉన్న ప్రేమ, ఆ మనిషిని ఎంత గొప్పగా ప్రేమించాడంటే చూడండి, వాక్యం చెప్తుంది కదా. అసలు దేవుడు ఈ మనిషిని ఎట్లా తయారు చేసాడన్న దగ్గర నుంచి మనం తీసుకొని వాక్యంలోకి ముందుకు వెళదాం. మన జీవితం ఎలా ప్రారంభమైనది, ఈ బ్రతుకు ఎలా ప్రారంభమైంది, ఎండ్ ఆఫ్ స్టేజ్ ఎలా ఉంటుందనేది దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఆది కాండంలో 1వ అధ్యాయంలో 26వ వచనములో దేవుడు ఈ సృష్టిని
ప్రారంభించే సమయంలో ఏమనుకున్నాడు ఆయన ఆలోచన ఎలా ఉంది అనేది మనం చూస్తే మొదటి అధ్యాయము 26వ వచనములో రాయబడిన మాట, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున ఏం చేద్దామంట, నరులను చేయుదము. ఏం చేయంట, ఏ పోలిక అంటది, ఏ పోలికమ్మా, దేవుని స్వరూపములో చేయబడిన మనుషులు మనం. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. ఏ స్వరూపంతో చేయబడ్డా మనం? మరి దేవుని స్వరూపముతో చేయబడిన మనుషుడు దేవునికి మహిమకరంగా జీవిస్తున్నాడా లేదా? ఒక ప్రశ్న. అంటే మనం ఎప్పుడు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత మన పనులన్నీ ముగించుకున్న తర్వాత ఉదయకాలం నుంచి రాత్రికాలం వరకు ప్రయాసపడుతూ ఉంటాం. ఉదయకాలం మనం పనుల నిమిత్తం వెళ్ళేటప్పుడు ప్రతి మనిషి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళబోయే ముందు రెడీ అవ్వగానే ఓ ముఖాన్ని చూస్తాడు. ఏ ముఖాన్ని చూస్తాడు చెప్పండి? ఏ మనిషి అయినా సరే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళబోయే ముందు బట్టలు వేసుకొని ఒక ముఖాన్ని చూస్తాడు. ఏ ముఖం అది? ఎవడు ముఖం వాడే చూస్తాడు, ఇంకొకటి ముఖం చూడడం. అద్దం ముందు కాస్త కొప్పులు తీసే వాళ్ళేమో ఈ కొప్పు ఎట్టంటే బాగుండేది, ఈ కొప్పు ఎట్టంటే బాగుండేది అని తీస్తారు. ఫోటో తీసుకునే వాళ్ళు ఏమో ఇట్ట పెట్టేసి ఇటు సెల్ఫీలు పెట్టుకుని తీస్తారు. ఎవరిష్టం వాళ్ళది. ఏం చూసుకున్నా ఏ ముఖాన్ని చూస్తారు? ఎన్నిసార్లు చూసినా తనివి తీరని ముఖం అది. ఏ ముఖం చెప్పండి అమ్మా. అది అరే నువ్వు నల్లగుండా సరే, నేను ఎంత గ్లామర్గా ఉన్నాను చూడు. ఎర్రగుండా ఎంత ఎరుపుండా ఎండలోకి వెళ్ళి నలిపోయినా ఎంత గ్లామర్గా ఉండవు చూడు. అరే చూసిన ముఖమే చూస్తా ఉంటాం రోజు. అంత ఆ ముఖాన్ని ఎంతగా మనం ప్రేమిస్తామంటే ఆ ముఖాన్ని ప్రేమించినట్టు పక్కనున్న భార్యని లేక భర్తను కానీ ప్రేమించలేం. అసలు ఆ ముఖాన్ని మించిన ముఖం లేదు వాళ్ళకి లైఫ్లో. ఎవరు ఎంత ఇదిగా తయారవగానే నాకంటేనా అన్నట్టుండిద్ది. అసలు ఈ ముఖం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా నీకు? ఈ స్వరూపం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా నీకు? దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఇంత అందమైన ముఖాన్ని దేవుడిచ్చాడు. పక్షుల ముఖాలు చూడండి, కొన్ని జంతువుల ముఖాలు చూడండి. కొన్ని జంతువులు చూస్తుంటే అసహ్యకరంగా ఉంటాయి, భయంకరంగా ఉంటాయి. కానీ నరుణ్ణి ఆ జంతువులతో పాటు తయారు చేద్దామని అనుకోలా. ఆయన పోలిక చొప్పున చేద్దాం అనుకుని చేశాడు నిన్ను. ఆయన పోలిక చొప్పున చేసి నిన్ను ప్రేమించి ప్రాకుచున్న ప్రతి జీవి, ఆకాశం మీద ఎగురుచున్న పక్షులు, ఇదిగో అడవిలో నివాసం ఉంటున్న సకల విధాలైనటువంటి జీవరాశులన్నిటినీ, అదేవిధంగా సముద్రములో నదులలో ఉన్నటువంటి జీవచర రాశులన్నిటినీ, వాటన్నిటిని ఏలుబడి చేయడానికి ఒక అధికారిగా తన స్వరూపమందు నిర్మించబడిన ఈ మనుషుని పెట్టాడు దేవుడు. దేని మీద అధికారం? ఈ సృష్టి మీద అధికారం దేవుడు మనిషికి అప్పగించాడు. ఎంత ప్రేమ అండి! ఆయన చేసిన సృష్టి మీద అధికారం చేయమని మనుషుడికి దేవుడు అప్పగించాడు. ఈ అధికారాన్ని కోల్పోయాడు రాను. కేవలం ఏంటంటే, అయా ఈ వనములో లేక ఈ ఏదేను తోటలోని ప్రతి పండును తిను, కానీ ఇదిగో కనిపిస్తున్న ఈ మంచి చెడులను తెలియపరిచే ఈ ఫలవృక్షాన్ని మాత్రం నీవు భుజించరాదు అన్నాడు. దేవుడు అన్ని బాగానే ఉన్నాయి, అన్నిటిని అంగీకరించాడు. కానీ ఒక్కదాన్ని మాత్రం అడ్డంగా అది చెయ్యొద్దని చెప్పేశాడు గట్టిగా మనుషుడికి. మనుషుల యొక్క మనస్తత్వం దేవుడికి తెలుసు. మనుషులు అనుకుంటారు, చాలా మంది ఏమనుకుంటారంటే, అరే మనిషి తింటాడు అన్నప్పుడు దేవుడు అసలు ఆ మొక్కనే పెట్టకుండా ఉన్నట్టు భలే ఉండేది కదా అనుకుంటారు చాలా మంది. అనుకుంటారు లేదా? అనుకుంటారా? అసలు ఆ మొక్క పెట్టకపోతే మనం ప్రార్థన చేసేవాళ్ళం కాదు. తప్పెవరు చేశారు ఇప్పుడు మొక్క పెట్టి? చెప్పండి అమ్మా. మంచి చెడులు ఫలాన్ని నువ్వు తినొద్దని దేవుడు చెప్పాడు, మిగతా అన్ని తినొచ్చు అన్నాడు. ఏమి ఇదొక్కటే లేకుండా చేస్తే, దేవుడే లేకుండా చేస్తే పోయేది కదా. ఏమి గారు నిజమా కదా?
వాస్తవం ఎప్పుడన్నా అనిపించింది లేదా కళ్యాణి? అనిపించింది కదమ్మా. అయితే మనం మంచోళ్ళం కదా కిరణ్, మనం మంచోళ్ళం కదా, చాలా మామూలు కాదు. అప్పుడు దేవుడు అంటాడు, బిడ్డ నువ్వు నాతో ఉన్నావు ఇంత ఆనందంగా ఇంత సంతోషంగా. మనం అనుకుందాం మంచి చెడులు వృక్షఫలం లేదు, అప్పుడు మనం నివాసం ఎవరితో ఉంటాం? దేవుడితో. ఓకే, దేవుడితో ఉన్నప్పుడు మనం అనుకుంటాం కదా, అరే దేవుడితో ఎంత ఆనందంగా ఉంది ఎంత సంతోషంగా ఉంది అనుకుంటూ ఉంటాం. అప్పుడు దేవుడు అంటాడు, బిడ్డ నువ్వు ఇంత ఆనందం ఇంత సంతోషంగా నువ్వు ఉండటానికి గల కారణం ఏంటి తెలుసా? అదిగో ఆ స్థలములో మంచి చెడు అనబడిన ఒక ఫలవృక్షాన్ని నాటాలి నేను. అది లేకుండా ఉంది కాబట్టి ఈరోజు నాతో ఉన్నావు నువ్వు అంటావు. అంటే ఏంటి తండ్రి నీ ఉద్దేశం? దేవుణ్ణి మనం అప్పుడు ప్రశ్న, ఇప్పుడు కాదు, అప్పుడు వేస్తాం ప్రశ్న. అది లేకపోతే ఏమన్నా తెలుసా, నువ్వు అది పెట్టి చూడాల్సింది, నా టాలెంట్ ఏందో చూపించేవాడు అంట కదా. ఎవరో అంటావు లేదా? నువ్వు ఆ చెట్టు పెట్టి అప్పుడు నువ్వు అనాలా, నేనెంత పర్ఫెక్ట్ అప్పుడు తెలిసేది నీకు. అనకుండా నువ్వు పెట్టకుండా అంటావేంటి తండ్రి అంటావు. నువ్వు ఇట్ట అంటావని ముందుగానే తెలిసి దేవుడికి అది పెట్టాడు. అర్థమైంది ఎందుకు పెట్టాడు? ఇప్పుడు ఇట్టుంటే ఇట్టంటావో, అది లేకపోతే నువ్వు అంతే. ఎందుకంటే నిన్ను సృష్టించిన వాడికి నీ ఆలోచన తెలియదా? అది ప్రియులారా, ఏదేమైనప్పటికీ చెయ్యొద్దన్న పని చేసి ఆ ఏదేను వనం నుంచి గెంటివేయబడ్డాడు. గెంటివేయబడి ఎలా అంటే చెమటోర్చి కష్టపడి భూమిని దున్ని చెమటోర్చి పంటను పండించుకోవాలి. అప్పుడు దాకా చెమటోర్చాల్సిన పనిలే, దున్నాల్సిన పనిలే. దున్నకుండానే ఆటోమేటిక్గా ఫలాలు వచ్చి తినేవాడు, ఆరోగ్యంగా ఉండేవాడు మనిషి. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించాడో శపించబడి ఆ చక్కని ఏదేను తోటలో నుంచి బయటకు గెంటివేయబడ్డాడు మనుషుడు. అంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధి నుంచి దూరంగా నెట్టివేయబడ్డాడు. దేవుని సన్నిధి నుంచి నెట్టివేయబడిన మనుష్యుడు మరలా దేవుని దగ్గరికి ఎలా రావాలి? కేవలం అది విశ్వాసంతో సాధ్యం కానీ అవిశ్వాసంతో సాధ్యపడే పని కాదు. అందుకే చూడండి, బైబిల్ గ్రంథములో మనం చూసినట్లయితే ఆదాము గెంటివేయబడ్డాడు. ఎక్కడి నుంచి గెంటివేయబడ్డాడు? ఏదేనో తోట లేక దేవుని సన్నిధి నుంచి గెంటివేయబడ్డాడు. గెంటివేయబడిన తర్వాత గెంటివేయబడక మునుపు ఆదాము ఆయుష్కాలము దీర్ఘాయుష్మంతుడు, ఆయన అన్లిమిటెడ్ ఇయర్స్. ఆయన గెంటివేయబడక మునుపు పరిస్థితి ఏంటంటే ఆయనకి ఆయుష్కాలం ఇంత అనేది లేదు. ఎప్పుడైతే పాపము చేశాడో ఆయుష్కాలము పెట్టాడు దేవుడు. ఆదాము యొక్క ఆయుష్కాలం పెట్టాడు. 900 ఏండ్ల పై చిలుకు బతికాడు ఆదాము. సరే, ఇక అక్కడి నుంచి కాలక్రమేణా ప్రియులారా మనుషులు ఎలా ఉన్నారు అంటే అంత ఎత్తుండేవాళ్ళు, అంత దృఢంగా ఉండేవాళ్ళు. ఏబు గారి పాదమే ఎంత ఉండేది, దాదాపు ఆడ నుంచి ఆడదాకా. ఏబు గారి పాదం, మన పాదాలు ఎంత ఉంటాయి? ఆయన పాదంతో పోలిస్తే పసిబిడ్డ పాదాల టైప్ మనవి. అప్పుడే పుట్టిన బిడ్డ ఉండేది కదా, ఆ బిడ్డ పాదం ఎంత ఉండేది, ఎంత ఉండేది కదా. ఆయన పాదం ముందు మనం ఎంత అలా ఉంటాం. ప్రియులారా ఆదాము పాదం ఎంత ఉండేది అప్పుడు? ఏ పాదం ఏ నుంచి ఏడదాకుంటే ఆదాము పాదం ఎంత ఉండిద్ది? ఆదాము కాలము నుండి ఇక క్రమక్రమంగా మనుషుల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే శ్రమకు అలవాటు పడ్డారు, శ్రమించడానికి అలవాటు పడ్డారు. వర్షం కురిస్తే వర్షం కూడా లేదప్పుడు, కేవలం మంచు తడి మంచు యొక్క ఆ చినుకులకి ఆ భూమి తడిచి సేద్యపరుచుకునేవాడు, పంటలు పండించుకునేవాళ్ళు. అప్పటి వరకు వర్షం కూడా తెలియదు వాళ్ళకి. నోవాహు కాలం నుంచే వర్షం అంటే ఎలా ఉండిద్ది అనేది చూడగలిగారు మనుషులు. అంటే కారణం ఏంటంటే నోవాహు కాలం వరకు కూడా మనుషుడు ఎలా బ్రతికాడు అని అంటే వర్షం లేని పంటను పండించుకొని తినేవాడు. బాగా బ్రతికారు అప్పటి వరకు కూడా, ఆయుష్కాలం బాగానే ఉంది అప్పుడు కూడా. ఆదాము దగ్గర నుంచి క్రమక్రమంగా తగ్గుతూ వచ్చేసింది. కానీ హానోకు దగ్గరకు వచ్చేసరికి ఎలా ఉందంటే ఆదాము గెంటివేయబడ్డాడు పాపమును బట్టి. నువ్వైనా సరే నేనైనా సరే దేవుని సన్నిధిలో నివాసం చేసేటప్పుడు పాపం చేస్తే
విశ్వాసమును బట్టి దేవునికి సమీపంగా ఉంటాము. సమీపంగా ఉన్న మనం పాపం చేసినప్పుడు దేవుడు మనల్ని గెంటి వేస్తాడు ఆయన సన్నిధి నుంచి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గెంటి వేయబడితే కష్టాలే, అన్ని బాధలే, నీ కుటుంబంలో శాంతి సమాధానం లేదు. నువ్వు ఎంత కష్టపడినా ప్రతిఫలం నువ్వు పొందుకోలేకపోతున్నావు అంటే, ఎంత శ్రమనైనా నువ్వు అనుభవిస్తున్నావు అంటే, ఆ అనుభవిస్తున్న శ్రమలో ఫలాలు నువ్వు పొందుకోలేకపోతున్నావు అంటే కారణం ఒకటే, నువ్వు దేవునికి అసహ్యకరంగా మార్చివేయబడ్డావు. మార్చుకున్నావు నీ యొక్క బుద్ధిని, నీ నడవడిని, నీ ఆలోచనని దేవునికి వ్యతిరేకంగా నడుచుకునేటట్టు చేసుకున్నావు. సరే, అదొక పార్ట్. ఆదాము గెంటి వేయబడ్డాడు పాపాన్ని బట్టి, ఓకే. గత వారం నేర్చుకున్న హానోకు అని. హానోకు 300 సంవత్సరాల పైచిలుకు బ్రతికాడు. చూడండి, హానోకు గురించి మనం ఇక్కడ వాక్యంలో చదువుకుందాం. 5వ అధ్యాయము, ఆదికాండము 5వ అధ్యాయములో హానోకు గురించి రాయబడిన మాటలు కొన్ని చదువుదాం మనం. చదవండమ్మా. 19:22 చదవండి. 22 చదువు సరిపోయింది. 5వ అధ్యాయం 22వ వచనం. హానోకు మెతూషెలను కనిన తర్వాత ఎన్ని సంవత్సరాలట? 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 300 సంవత్సరాలు. వినండి, ఇది గెంటివేయబడిన ఈ మనుషుడు మళ్ళా దేవునికి సమీపం అయిపోయాడు. మళ్ళీ దగ్గర తీసుకున్నాడు దేవుడు. ఎంతకాలం తర్వాత తెలుసా? సుమారు మీకు అర్థమయ్యే పరిభాషలో చెప్తున్నా, 500 సంవత్సరాల తర్వాత ఒక మనుష్యుడిని దేవుడి దగ్గరకు తీసుకున్నాడు. ఆ మనుష్యుడే హానోకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆదాము నుంచి హానోకు యొక్క కాల పరిమితి మనం చూస్తే 7 తరాలు అంటారు అప్పట్లో. కానీ ఆ యొక్క ఈ తరం నుంచి, ఈ కాలం నుంచి 7 తరాలు. తరము వచ్చేసి 33 సంవత్సరాలు 30 సంవత్సరాలు అని చెప్తారు. కానీ ఆ కాలంలో లెక్కించబడిన లెక్కలను బట్టి ఎలా ఉంది అని అంటే, సుమారుగా బైబిల్ బేసిక్ వర్డ్స్ నేను మాట్లాడుతుంది బైబిల్ యొక్క సారాంశాన్ని బట్టి, బైబిల్లో రాయబడిన దాన్ని బట్టి మాట్లాడుతున్నా. 5,000 సంవత్సరాల పై చిలుకు టైం పట్టింది మళ్ళా ఒక మనుషుడు దేవునికి సమీపం వచ్చేసరికి. ఎన్ని వేల సంవత్సరాల టైం పట్టిందట? మనం 2000 సంవత్సరాలు అవుతుంది. బహుశా యేసు ప్రభు వారు మనుషుల నుంచి దూరమై ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. 2024 సంవత్సరాల క్రిందట యేసు ప్రభు వారు ఈ లోకానికి ఆ యొక్క దైవ కుమారుడే మానవుని యొక్క శరీరముతో పోల్చుకున్నది, రక్త మాంసములతో కూడుకున్న దేహముతో ఈ లోకానికి వచ్చి మనుషుల మధ్య నివాసము చేసి తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే దేవుని సన్నిధి చూడండి, దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు మనుషుని. కేవలం ఏంటంటే మార్పు కొరకే ఇదంతా కూడా. 5,000 సంవత్సరాల తర్వాత దేవునితో ఒక వ్యక్తి కలిసి నడిచాడు. నడిచి ఏం చేశాడంటే, ఆయన నడుస్తూ ఎన్నో రకాల ఆటంకాలు, ఎన్నో రకాల ఇబ్బందులు, ఎన్నో రకాల శ్రమలు ఎదుర్కొంటున్నాడు. అయినా సరే దేవుడు నువ్వు ఉన్నావు కానీ వెనకాల వస్తున్నా టైం పట్టిందంటే, ఈ కాలంలో మనం జ్ఞాపకం చేసుకోండి. నువ్వేం చేస్తున్నావో, నీ ప్రవర్తన ఎలా ఉందో, విశ్వాస జీవితంలో బ్రతుకుతున్నాను, విశ్వాసగా జీవిస్తున్నాను అంటూ నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును లేక జీవించునని వాక్యమును బట్టి నేను బ్రతుకుతున్నానయా విశ్వాస యాత్రలను చెప్పుకుంటూ నీ విశ్వాసపు యొక్క శక్తిని గమనించలేకపోతున్నావు. హానోకు యొక్క విశ్వాసపు శక్తి ఏంటంటే, ఆయన కుమారుడు దేవునితో ఉంటున్నాడు, కుమారులను కంటున్నాడు, కుమార్తెలను కంటున్నాడు. అయినా సరే దేవుని మాత్రం విడిచిపెట్టలా. ఇది యాత్ర ఎంతవరకు అంటే పరలోకములోనికి నడిచేంత వరకు కూడా ఆయన నడుస్తూనే ఉన్నాడు. సహజంగా మనలాగా కుటుంబం ఉంది, హానోక్కి భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు. భార్య బిడ్డలు ఉన్నప్పుడు ఎటువంటి సమస్యలు ఉండవండి, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు రావా? అయినా సరే హానోకు యొక్క కనుదృష్టి, హానోకు ఆలోచన ఏముందంటే దేవుని వైపు తప్ప లోకం వైపు లేనే లేదు. ఈరోజు విశ్వాస యాత్రలో నీ విశ్వాస శక్తి బలమైనదైతే హానోకు వలె దేవునితో కలిసి నడుస్తావు, దేవుని వైపే చూస్తావు, దేవుని దగ్గర సమీపంగా ఉంటావు. 5,000 సంవత్సరాల తర్వాత దేవునితో కలిసి నడిచాడు. 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 5,000 సంవత్సరాల తర్వాత
బైబిల్ గ్రంథంలో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఒక మాట చెప్పాడు. ఆ మాట ఒకసారి చదువుతో చూడండి. యెషయా గ్రంథంలో ఒక మాట కాదు, 2 మాటలు చెప్తాను నేను మీకు. 31వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనం. ఆ వచనములో భక్తుడైన యెషయా ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి ఒకసారి. విశ్వాస యాత్రలో నీ విశ్వాసం యొక్క శక్తి నువ్వు తెలుసుకోవాలంటే, నువ్వు దేవుని యందు ఉంచిన విశ్వాసం యొక్క ఆ శక్తి లేక ఆ శక్తి యొక్క ప్రభావం ఎంత గొప్పదో ఒకసారి నేర్చుకో. పక్షులు ఎగురుచు తమ పిల్లల్ని కాపాడినట్లు. అమ్మా గమనించాలి, హానోకు నడిచాడంటే దాని వెనకాల ఒక కారణం ఉంది. ఆ కారణాన్ని యెషయా భక్తుల ద్వారా ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. పక్షులు ఎగురునట్లు, పక్షులు ఎగురుతూ తమ పిల్లల్ని కాపాడినట్టు సైన్యములకు అధిపతి యెహోవా నిన్ను కాపాడును. ఆమేన్, హల్లెలూయా. నీ ప్రాకారాన్ని కాపాడుతాడు, నీ దేశాన్ని కాపాడుతాడు, నీ సంఘాన్ని కాపాడుతాడు, నీ కుటుంబాన్ని కాపాడుతాడు. ఎట్లా? పక్షులు ఎగురుచూ తమ పిల్లల్ని కాపాడినట్లట. పక్షి పిల్లల దగ్గరికి ఏదన్నా ఒక జంతువు వచ్చింది అనుకోండి, లేదా ఏదైనా వచ్చింది అనుకోని ప్రమాదకరమైంది, అవసరమైతే పక్షి ఏం చేసిద్దంటే తన నోటితో కరిపించుకు కాళ్ళతో పెట్టుకొని, కాళ్ళ మధ్య పెట్టుకొని ఆ బిడ్డల్ని కాపాడుతుంది. కోడి తన ఏదన్నా దైవజనుడు ఒక మాట చెబితే మనం బాగా వింటాం కదా, ఆ దేవుడికి తెలుసు అంట ఆల్రెడీ. నువ్వు వినవనే విషయం తెలుసు, దేవుడికి తెలిసి దేవుడు సేవకుడు కూడా చెప్తాడు. మరి అబ్బాయి నువ్వు ఇలా చెబుతున్నావు కానీ ఇది ఈ మనిషి చెయ్యగానే చెబుతాడు. ఈ మనిషి అసలు నాటండ్రో, ఈమె అస్సలు వినదో, బంగారు తల్లి అసలు వినదో. ఏంటంటే మూర్ఖాత్మ వల్ల ఏలుబడి చేస్తుంది. మూర్ఖుడు అనుకుంటాడంట, సామెతల గ్రంథంలో సొలొమోను భక్తుడు చెప్తాడు, మూర్ఖుడు ఆలోచన ఎలా ఉంటుందంటే తనకి ఏ ఆలోచన పుట్టిద్దో అదే కరెక్ట్ అనుకుంటాడు. సో సామెతల గ్రంథంలో రాయబడిన ప్రకారము జ్ఞాని అయిన వారి దగ్గరికి మూర్ఖుడు వెళ్ళి మాట్లాడతాడట. ఎలా మాట్లాడతాడు అని అంటే, తనకి ఏదైతే ఆలోచన ఉందో ఆలోచన అంతా గొప్పదన్నట్టు చెప్తూ ఉంటే ఈ జ్ఞాని అయిన వాడు ఖండిస్తాడంట. ఖండించకపోతే ఆడు మూర్ఖుడు ఇంకా మూర్ఖుడుగా తయారవుతాడని ఖండిస్తాడట. ఇది బైబిల్ చెప్పే సత్యం. ప్రియులారా, అసలు ఎవరి మూర్ఖులు అని అంటే మాట వినని ప్రజలు. ఎవరి మూర్ఖులు అంటే దేవునికి విరోధంగా నడిచేవారు. ఎవరి మూర్ఖులు అంటే అసలు విశ్వాసమే లేని వారు. అంటే అర్థమేంటి? మూర్ఖ స్వభావం కలిగిన వాడికి విశ్వాసము ఉండదని వాక్యం సెలవిస్తుంది. మనం ఏం చేయాలి ఇప్పుడు? ఒకవేళ ఆ మూర్ఖుల జాబితాల్లో మనం ఉంటే మనం ఆ హృదయాన్ని మార్చుకోవాలి. హానోకు వలె మనం నడవాలి. ప్రియులారా, హానోకు తర్వాత హానోకు దేవునితో నడిచాడు, వెళ్ళాడు. ఏలియా దేవునితో నడిచాడు, వెళ్ళాడు. ఇంకొక అద్భుతమైన మాట ఏం రాయబడిందంటే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయములో 3వ వచనం రాయబడిన మాట ఏంటో తెలుసా? మీరు మోషే ద్వారా చెప్తున్నాడు, మీరు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని మీకు ఇస్తానన్నాడు. ఇక్కడ ఏం రాయబడింది చూసారా? బాగా గమనించండి. ఇక్కడ 1, ఆదాము గెంటి వేయబడ్డాడు పాపము నుంచి. 2, హానోకు దగ్గరికి వెళ్ళిపోయాడు దేవునికి. 3, యెహోషువ దగ్గరకు వచ్చేసరికి యెహోషువ అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3 పార్టేషన్స్ కనబడుతున్నాయి. విశ్వాసాన్ని కోల్పోయాడు ఆదాము, తిరిగి విశ్వాసాన్ని సంపాదించుకొని హానోకు దేవునితో నడిచాడు. ఇది బాగుంది. 2వది, దేవునితో నడిచి వెళ్ళిన హానోకు తర్వాత అంత గొప్ప ఆ వ్యక్తులుగా పోల్చదగిన వారు ఎవరు అంటే మోషే, యెహోషువ ప్రవక్తల్లో. ఈ యొక్క యెహోషువ ఏం చేశాడంటే ఆయన అడుగు వేయగానే ఆశీర్వాదకరంగా మారుతుందట. దేవుని స్తోత్రం. ఆశీర్వాదకరంగా మార్చబడిన ఆ స్థలాన్ని దేవుడు యెహోషువకి ఇచ్చేశాడు, అంటే ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చేశాడు. కారణం ఏంటంటే యెహోషువలో ఉన్నది దేవుని యొక్క ఆత్మ. మరి మనలో ఏ ఆత్మ ఉన్నది? ఇప్పుడు మన అడుగులు దేని వైపు వెళ్తున్నాయి తెలుసా? లోకానుసారమైన ఫలాల వైపు, మోసకార్యాల ద్వారా, దొంగతనాల ద్వారా, అబద్ధాల ద్వారా, వ్యభిచారం ద్వారా, రకరకాల క్రియల ద్వారా వచ్చే ఫలాలను మనం ఆశించి రోగాలు పాలై మన అడుగులు అలా ఫలాలంటే లోకానుసారమైన ఫలాలు ఆశించే వాళ్ళ అడుగులేమో ముసలోళ్ళ అడుగులాగా ఎట్టుంటున్నాయి, కానీ ఆత్మానుసారమైన అడుగులేమో హుషారుగా పరుగులెత్తుతున్నాయి. పౌలు చెప్పినట్టు
విశ్వాసమునకు కర్తవ్యం దాన్ని కొనసాగించు, యేసు వైపు పరుగెడుతున్నాను అన్నాడు పౌలు. అలానే పరుగులెట్టిన యెహోషువను వెంబడించిన ఇశ్రాయేలు సైన్యం విలువైన స్వాస్థ్యాలను పొందుకున్నారు విశ్వాసమును బట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మన విశ్వాసము ఆత్మ ఫలాలను రుచి చూసేటట్టు చేసింది. మన శరీరానుసారమైన ఫలాలను రుచి చూసేటట్టు చేసింది. శరీరానుసారమైన ఫలాలు ఎలా ఉంటాయి? శరీరానుసారమైన ఫలాలను ఆశించేవాడు ఎలా ఉంటాడు? శరీరానుసారమైన ఫలాలు అనుభవించే వాళ్ళు రోగాల పాలవుతారు, శ్రమల పాలవుతారు, ఇబ్బందికరమైన శాపనార్థాలకు గురైపోతూ ఉంటారు. బట్ ఆత్మానుసారమైన ఫలాలు అలా ఉండవు. శ్రేష్టమైన ఫలాలు భుజిస్తారు వాళ్ళు. శ్రేష్టమైనవి అంటే రోగము లేనివి, శ్రమలు లేనివి, ఇబ్బందులు లేనివి. అందుకని యెహోషువ అంటాడు కదా, మీరు ఎవరినైనా ఆరాధించుకోండి, ఎవరినైనా సేవించుకోండి, కానీ నేను నా ఇంటి వారు ఆ ఆత్మ ఫలాలు అనుభవించిన వాడి నోటిలో నుంచి వచ్చిన అద్భుతమైన మాట ఏంటి తెలుసా? నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము అన్నారు. ఈరోజు మనం ఎవరిని సేవిస్తున్నాం? పేరుకేమో బైబిల్ పట్టుకొని వచ్చి విశ్వాసపు యాత్రలో మంచి వీరాది వీరుల్లాగా వచ్చి కూర్చుంటున్నామా? మనం ఎక్కడున్నామా? యోగ్యమైన ప్రవర్తన మనలో ఉన్నదా? మనం ఆత్మ ఫలాలను భుజించే వ్యక్తులుగా ఉన్నామా? శరీరానుసరమైన ఫలాలు అనుభవిస్తున్న వ్యక్తులుగా ఉన్నాం? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవచ్చు. ఎవరు మనల్ని ఏమన్నక్కర్లా. మన ఫలాలు ఎలా ఉన్నాయి? శరీరమును బట్టి, శరీర ఆశలను బట్టి వచ్చే ఫలాలు శరీరమే అనుభవిస్తుంది. ఆత్మను బట్టి వచ్చే ఫలాలు ఆత్మ ద్వారా అనుభవాన్ని పొందుతారు. ఎవరి వలే? ఒక హానోకు వలే, ఒక ఏలియా వలే, ఒక యెహోషువ వలే, ఒక పౌలు వలే, ఒక స్టెఫను వలే ఆ ఆత్మ ఫలాలు పొందుకునే వ్యక్తులుగా ఉంటారు. ప్రియులారా, విశ్వాసపు శక్తి విలువ తెలియక ఇంకా అగాధములో పడిపోతున్న క్రైస్తవ సంఘమా, సంఘస్థులారా, దేవుని పిల్లలారా, ఆత్మ ఫలాలు రుచి చూడాలి అని అంటే మన చూపు దేవుని వైపే, మన అడుగులు దేవుని వైపే, మన ఆరాధన దేవుని కొరకే, మన బ్రతుకు దేవుని కొరకై ఉండాలా. అలా బ్రతికారు ఆత్మ ఫలాలు. ఎక్కడి నుంచి వచ్చాం? మనం మట్టిలో నుండి తీయబడ్డాం, ఆయన స్వరూపం చేత నిర్మించబడ్డాం, ఆయన ఊపిరి చేత మనం బ్రతుకుచున్న వాళ్ళం. అలాంటప్పుడు ఆయనకు మహిమకరంగా జీవించాలి, కానీ ఆయనకు అవమానకరంగా క్రైస్తవుడు జీవించకూడదు. ఈరోజు విశ్వాసపు శక్తి విలువ మీరు నేర్చుకున్నారు అని నేను అనుకుంటున్నాను. మట్టిలో నుండి తీయబడిన ఈ దేహమునకు జీవాన్ని పోసిన జీవాత్మను అనుగ్రహించిన దేవాది దేవునికి మహిమకరంగా జీవించిన ఓ హానోకు వలె, ఏలియా వలె, ఎలీషా వలె, ఒక హబక్కూకు వలె, ఒక ఇర్మియా వలె, ఒక యెహెజ్కేలు వలె, ఒక యెహోషువ వలె, ఒక పౌలు వలె, ఓ పేతురు వలె మనం బ్రతుకుదామా? లేకపోతే శాపగ్రస్తమైన జీవితమును అనుభవించే వ్యక్తులుగా మనం ఉందాం. అంటే శరీర క్రియలను బట్టి. శరీర క్రియలు ఏంటి? జీవపు డంబము, పనికి మాలిన అనేక రకాల అనుభవాలు. శరీరం ఎన్ని రకాల కోరికలు కోరుకుంటుంది? నేత్రాశ, జీవపు డంబము, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే రోగాలు పాలు చేస్తాయి, అవమానాన్ని తెస్తాయి, నిందలను మోసుకొస్తాయి, నడవలేని పరిస్థితిని ఇస్తాయి. హానోకు వలె నువ్వు నడవాలంటే శరీరం కాదు కోరుకోవాల్సింది, శరీర ఆశలు కాదు మనం కోరుకోవాల్సింది, ఆత్మానుసారమైన జీవములోనికి మనం నడిపించబడాలి. ఆత్మానుసారమైన జీవితంలో మనం ఉండాలి. ఆత్మానుసారంగా స్తుతించాలి, ఆరాధించాలి, మహిమగల దేవుణ్ణి, మహోన్నతుడైన దేవుణ్ణి గొప్పగా మహిమపరచాలి. ఇట్టి క్రియలు నీలో ఉంటే నీ విశ్వాసపు శక్తి ఏం చేసిద్దంటే నిన్ను డైరెక్ట్ గా పరలోకానికి తీసుకెళ్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విశ్వాసపు శక్తి పరలోకానికి తీసుకెళ్ళటమే కాదు, అనేక రోగాలకు నివారణ అవుతుంది. కనుక అలాంటి ఒక హానోకు వంటి విశ్వాసం, ఒక ఏలియా వంటి విశ్వాసం, ఒక పౌలు వంటి విశ్వాసం, యెహోషువపాతు వంటి విశ్వాసం, యెహోషువ వంటి విశ్వాసములో మనందరం జీవించాలంటే ప్రార్థన పూర్వకం ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు దీవించుగాక. అందరం మోకరించినట్లయితే ప్రార్థన ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడానికి స్తోత్రాలు. చెప్పబడిన వాక్యమును బట్టి నీకు వందనాలయ్యా. మా విశ్వాసపు శక్తి పరలోకములకు చేర్చే రీతిలో ఉండాలి. కుటుంబం, భార్య, బిడ్డలు కలిగి నిన్ను విడువక ఎడబాయక నీతో అడుగులు వేసిన హానోకు వలె, ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొన్న ఒక ఏలియా వలె, ఎన్నో రకాల విపత్కరమైన సంఘటనలు రుచి చూసిన ఒక యెహోషువపాతు వలె, ఒక యెహోషువ వలె నీ ఆత్మ కలిగి నీ వైపు చూస్తూ నడిచే ధన్యతను
మాకు దయచేయమని చేరి వచ్చిన బిడ్డలను వీక్షిస్తున్న బిడ్డలను దీవించండి. 30 దంతులుగా 60 దంతులుగా 100 ఫలాలు దయచేయి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం దయచేయి. విద్యార్థులను జ్ఞాపకం చేసుకోండి. మంచి చదువు బిడ్డలకు దయచేయి. వివాహం కాని వారికి వివాహం దయచేయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగము దయచేయి. వ్యాపారం సరిగా లేని వారికి వ్యాపారం దయచేయి. ఎవరు అటు ఇటు కాకుండా ఉద్యోగం చేద్దామా వ్యాపారం చేద్దామా అనే ఆలోచనలతో ఉన్న వారికి మంచి ఆలోచన దయచేయి. కోర్టు వివాదాలతో భూ సమస్యలతో ఉన్న ప్రతి బిడకు విడుదల దయచేయి. గర్భఫలము లేని వారికి గర్భఫలాన్ని దయచేయి. నీ కృపలో వర్ధిల్ల చేసి విశ్వాసమును బట్టి తగిన శ్రేష్ఠ ఫలాలు అనుభవించేదని బిడ్డలు దయచేయి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.